శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 22 భాగాలుగా చెప్పుకున్నాం. 23వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధియే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓ పరీక్షన్ మహారాజా, పూర్వం భరతుడు ముక్తి మార్గానికి ఆటంకం అనే భావంతో ఇల్లు ఇల్లాలు పిల్లలు మొదలైన సమస్తం వదిలిపెట్టి తపస్వి అయ్యాడు. అయితే ఇంతలో ఆ జింకపిల్ల అతనికి తటస్థపడింది. దాన్ని లాలించి పాలించాడు. బుద్ధగించడం పెంచడంలో నిమగ్నమయ్యాడు. కోడెత్రాచు ఎలుక కన్నంలో ప్రవేశించినట్లు వారింపరాని విగ్రహం అతనిలో చోటు చేసుకుంది. ఆ భరతుని యోగాభ్యాసం విఘ్నాల చేత నష్టమైపోయింది. ఆ లేడి పిల్లను పోషించడం, రక్షించడం, దానికి ప్రీతిని కలిగించడం, లాలించడం మొదలైన పనులను చేస్తూ అతడిలో తపస్సు కాత భ్రష్టమైపోయింది. అంచేత ఎటువంటి వారికైనా విధిని దాటడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు. మహర్షులకైనా కర్మబంధాలని తప్పుకోవడం సాధ్యం కాదు. అటువంటి సామాన్యుల వారి గురించి చెప్పాలా? విశ్వామిత్రుడు అంత తపస్సు చేసి మేనక బారిన పడిపోయాడుగా కదా. అందుకోసం ఎటువంటి వారికైనా మహర్షులకైనా కూడా కర్మబంధాలని తప్పించడం సాధ్యం కాదు. ఈ విధంగా భరతుడు ఆ జింకపిల్ల యొక్క ఎడబాటుతో బాధపడుతున్న సమయంలో ఆ జింకపిల్ల మళ్ళీ తిరిగి వచ్చింది. కనబడకుండా పోయిన జింకపిల్ల రావటంతో భరతుడు సంబరపడిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు భరతుడికి చివరి క్షణం రానే వచ్చింది. ఆ అంత్యకాలంలో కన్న కొడుకు వైపు చూస్తున్నట్లుగా ఆ జింక వైపు ఆసక్తితో చూస్తూ మనసులో ఆ జింకనే భావించుకుంటూ భరతుడు ప్రాణాలు విడిచాడు. అయినా అతనికి పూర్వస్మృతి మాత్రం పోలేదు. అంచేత అతడు ఆడు లేడి కడుపున మళ్ళీ హరిణంగా జన్మించాడు. ఈ విధంగా భరతుడు లేడి కడుపున పుట్టినా పూర్వజన్మంలో భగవంతుని ఆరాధించిన పుణ్య పరిపాకం చేత తానెందుకు జింకగా పుట్టవలసి వచ్చిందో తెలుసుకుని బాధపడుతూ ఈ విధంగా అనుకున్నాడు. రాజులందరూ నన్ను తెగ పొగుడుతూ ఉండగా దేవేంద్ర వైభవాలను తనివి తీరా అనుభవించి నా కుమారుల్ని రాజులుగా చేసి రాజ్యభారం వాళ్ళకి అప్పగించి మహామునులు రాజర్షి అని పలకగా గొప్ప తేజస్సు కలవాడినే అతనికి ఇక్కడికి వచ్చి అడవికి వచ్చి తపస్సు చేశాను. తాపసులందరూ నన్ను గొప్ప రాజర్షి అని గౌరవించినా చివరకు ఒక జింక పిల్ల మీద మోహం పెంచుకొని నా గత వైభవం అంతా కూడా పోగొట్టుకుని సాటి యోగుల్లో భ్రష్టుణ్ణి అయిపోయాను. శ్రీ యొక్క కథలను వినడం, హరిని తలుచుకోవటం, హరినామ కీర్తన చేయడం, హరి పూజలు చేయడం, హరిభక్తులను అనుసరించడం మొదలైన సత్కర్మంలో క్షణకాలం కూడా వ్యర్థం చేయని నాకు ధీరులై తపస్సు చేసే ముళ్ళ మార్గం నుండి జారిపోవడానికి ఈ లేడి పిల్ల వల్ల విఘ్నం కలిగింది. కాలం యొక్క జాముల్ని అన్నింటినీ సార్థకం చేసుకుంటూ మనస్సుని ఏకాగ్రం చేసి సకల ప్రాణుల అంతఃకరణాల్లో ఆత్మరూపంగా విరాజిల్లే భగవానుడి పైన స్థిరంగా మనస్సును నిలిపాను. కానీ నీ యందు వివేకం లేకుండా చేయటి నా మనసు దానికి విరుద్ధంగా భగవంతునికి పూర్తిగా దూరమై లేడిపిల్ల వెంటబడి లక్ష్యం నుండి జారిపోవడం చేత మోక్షానికి దూరమయ్యాను అని లోపల మదనపడ్డాడు. ఆ తర్వాత తన జన్మకు కారణమైన తల్లి జింకను వదిలి తాను పుట్టిన కాళాంజన పర్వతాన్ని విడిచిపెట్టి దట్టమైన సాలవృక్షాలచే నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న పులహాశ్రమం మళ్ళీ చేరుకున్నాడు. అక్కడే కదా ఇంతకుముందు తపస్సు చేసింది ఆయన, అక్కడికి చేరుకున్నాడు. ఆ క్షేత్రం, ఆ ఆశ్రమంలో శాంత స్వభావులైన మునీశ్వరులు ఉన్నారు. ఆ ఆశ్రమం శాలగ్రామం అనే ఒక భగవత్ క్షేత్రం. అది ఎక్కడ ఉంది? గండకీ నది పక్కన ఉంది అన్నమాట. శాంత స్వభావం గల మహర్షుల గుంపులకు ఆ క్షేత్రం చాలా ప్రియమైనది. అక్కడికి వచ్చి తనకు ప్రాప్తించిన హరిణ దేహాన్ని వదిలిపెట్టడానికి తగిన సమయం కోసం భరతుడు ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఎవరితోనూ సంబంధంలో లేకుండా లేటి రూపంలో ఉన్న భరతుడు ఆత్మయే తోడు కాగా ఒంటరిగా ఉండి ఎండిన ఆకులు, గడ్డి పరగలు, తీగ దుబ్బలు తింటూ తన జింక జన్మకు కారణమైన నదీ తీర్థంలోనే బ్రతుకు ముగించాలని కోరుతూ కాలం గడిపాడు. చివరికి ఆ పుణ్యనదిలో స్నానం చేస్తూనే తన హరిణ దేహాన్ని, శరీరాన్ని వదిలిపెట్టాడు అని సుఖయోగేంద్రుడు పరీక్షితుడికి చెప్పి ఆ తర్వాత వృత్తాంతం ఇలా వినిపించాడు. ఆ తర్వాత వృత్తాంతం మనం రేపు
24వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్టి